సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మరొకమారు బైబిల్ నేర్చుకుందాం అనే కార్యక్రమం ద్వారా వాక్యాన్ని ధ్యానం చేయడానికి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ అనేకమైన వందనాలు. ఇంతవరకు గత వర్తమానాలలో 1 నుండి 10 వరకు ఉన్న అంకెలను గూర్చిన వర్తమానాలు మాట్లాడడానికి ప్రభు కృప చూపించారు. ఆ వర్తమానాలు విని మీరు బలపడ్డారు అని ఆత్మీయంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఈ దినాన బైబిల్ గ్రంథంలో ఎక్కువగా వాడబడిన సంఖ్యలలో రెండవది 12. 12 అనేటువంటి ఆ సంఖ్య ఎక్కువ మార్లు ఉపయోగించబడినట్లుగా వాక్య లేఖనాల్లో మనందరికీ తెలుసు. బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి 12ను గూర్చిన ఆ వివరణ ఎరిగిన వారముగా ఉన్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దానిని గూర్చి కొన్ని విషయాలను ఈ దినాన్న మాట్లాడుకుందాం. 1, అబ్రహాము శారాయి మాటను బట్టి హాగరుతో వెళ్ళినప్పుడు ఇస్మాయేలు పుట్టడం మనందరికీ తెలుసు. ఆ తరువాత కొంతకాలానికి దేవుడు అబ్రహాము యొద్దకు వచ్చి, నీవు నీ గర్భమున కుమారుడు పుట్టబోతున్నాడు, అతని ద్వారా నీ వంశము వర్ధిల్లుతుంది, 8వ దినమున సున్నతిని ఆచరించాలి అన్న సంగతిని జ్ఞాపకం చేశాడు. ఇది ఇస్సాకును గూర్చిన వాగ్దానం. ఆ వాగ్దానం చేస్తున్నటువంటి ఆ సమయంలో దేవుడు ఆదికాండంలో 17వ అధ్యాయంలో ఒక మాటను అబ్రహాముతో దేవుడు పలకడం మనకు తెలుసు. నీవు మనవి చేస్తున్న ఇస్మాయేలును గూర్చిన మొర నేను విన్నాను, అతన్ని ఆశీర్వదిస్తాను, అతనిని విస్తరింపజేస్తాను, అతన్ని అభివృద్ధి చేస్తాను, అతనిలో నుండి 12 మంది రాజులను రాబోతున్నారు అని వాగ్దానం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి 12ను గూర్చిన ఆలోచన మనం జాగ్రత్తగా చేస్తే, ఏ కుమారుని కొరకు అబ్రహాము ప్రార్థించాడో ఆ కుమారునిలో నుండి 12 మంది పరిపాలించే రాజులు వస్తున్నారు అన్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా, నీవు నీ బిడ్డల కొరకు ప్రార్థించగలిగితే నీ బిడ్డలలో నుంచి అధికారులు వస్తారు, గొప్పవాళ్ళు వస్తారు, ఉన్నతమైన వ్యక్తులు వస్తారు, గొప్ప నాయకులు వస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నువ్వు ప్రార్థించు. మనము నాయకులుగా చేయలేం పిల్లలను, మనము అధికారులుగా చేయలేం పిల్లలను, కానీ నువ్వు ప్రార్థించగలిగితే నీ పిల్లలలో గొప్ప వ్యక్తులను దేవుడు తీసుకురాబోతున్నాడు. గనుక నీకు ఇచ్చిన 2 పిల్లలైనా, నీకు ఇచ్చిన 3 పిల్లలైనా వారిని గూర్చి మానకుండా క్రమముగా ప్రార్థించగలిగితే నా దేవుడు ఇష్మాయేలులో నుంచి
12 మంది రాజులను లేపినట్టుగా నీ కుటుంబములో నుంచి, మీ వంశములో నుంచి గొప్ప గొప్ప వ్యక్తులను లేపి అనేకులకు దీవెనగా మార్చబోవునుగాక. ఆమేన్. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తరువాత ఆ బయటకు వచ్చినటువంటి ఆ సందర్భంలో ఏలీము అనే ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతము యొక్క ప్రత్యేకత ఏమిటి అనంటే, ఆ ఏలీము అనేటువంటి ప్రాంతములో 70 ఈత చెట్లు, 12 నీటి బొగ్గలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఏలీము ప్రాంతములో 12 నీటి బొగ్గలు ఉన్నాయి. ఒక్కొక్క నీటి బొగ్గ కొన్ని వందల ఎకరాలను సాగు చేయడానికి నీరు అందిస్తుంది. అలాంటిది 12 నీటి బొగ్గలు కొన్ని వేల ఎకరాలకు నీరు అందించి ఆ ప్రాంతాన్ని సమృద్ధితో నింపుతుంది. నా మాటల సారాంశం ఏంటో తెలుసా? ఏలీము ప్రాంతములో ఉన్న 12 నీటి బొగ్గలు సమృద్ధికి సాదృశ్యముగా ఉన్నాయి. వింటున్న పిల్లలారా, సమృద్ధి నీ కుటుంబములో ఉండాలి అంటే, సమృద్ధి నీ బిడ్డలకు కలగాలంటే, సమృద్ధి నీ వ్యాపారములో నువ్వు చూడాలంటే, సమృద్ధి నువ్వు చేస్తున్న దాంట్లో కనిపించాలి అంటే, ఆ నీటి బొగ్గలకు సాదృశ్యమైన ప్రభు యొద్దకు నడిపించబడాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. రెండవది, 12 సమృద్ధికి సాదృశ్యముగా ఉంది. మూడవ విషయం, యాకోబుకు 12 మంది కుమారులను దేవుడు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఆ 12 మంది కుమారులు 12 మంది గోత్రాలుగా విస్తరించారు. ఆ 12 గోత్రాలు 6 లక్షల కాల్బలముగా విస్తరించారు. ఆ 6 లక్షల కాల్బలము మాత్రమే కాదు, స్త్రీలు పిల్లలు కలిసి ఓ గొప్ప దేశముగా అవతరించారు. నేను జ్ఞాపకం చేసే మాట ఏంటో తెలుసా? యాకోబు 12 మంది కుమారులను దేవుడు విస్తరించి అభివృద్ధి చెందించినట్లుగా దేవుడు నిన్ను కూడా, నీ పిల్లలను కూడా, నీ కుటుంబాన్ని కూడా, నీ పరిచర్యను కూడా, నీ సమస్తాన్ని కూడా విస్తరించి అభివృద్ధి చెందిస్తారు అని జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, నీ ప్రార్థన అభివృద్ధి చెందాలంటే, విశ్వాసం అభివృద్ధి చెందాలంటే, ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా అదిగో 12ను విస్తరించినట్లుగా నిన్ను విస్తరింప చేయాలి అంటే ఆ ప్రభు యొద్దకు రావాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా, 4వదిగా, ఎలీషా ఏలియా తన దగ్గరికి వచ్చినప్పుడు అతడు 11 అరకలతో పనివాళ్లతో దుక్కి దున్నిస్తూ 12వ అరకను ఎలీషా దున్నుతున్నట్టుగా వాక్యములో మనం చూస్తున్నాం, రాజుల ఆ గ్రంథములో. మరి ఆ 12వ అరక దున్నుతున్నటువంటి ఎలీషాను దేవుడు ఏలియా ద్వారా పిలవడం మనం చూస్తూ ఉన్నాం. ఆ 12 యొక్క అర్థం ఏమిటి అనంటే,
ఎవరైతే కష్టపడుతూ ఉంటారో నా దేవుడు వారిని సేవకు పిలవబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కష్టపడే వ్యక్తివైతే, నువ్వు కష్టించి పని చేసుకోవాలి అని ఆశ కలిగిన వ్యక్తివైతే, ఎలీషా కష్టపడేవాడిగా కనిపిస్తున్నాడు గనక సేవలోకి వస్తే కష్టపడతాడు, పరిచర్యకు పిలిస్తే కష్టపడతాడు, రాత్రనక పగలనక కష్టపడతాడు. అలా కష్టపడితేనే సువార్త ప్రకటించబడుతుంది. అప్పుడు మాత్రమే ఆత్మలు రక్షించబడతాయి. అప్పుడే అనేకులు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. నేను జ్ఞాపకం చేస్తూ ముగించే మాట ఏంటో తెలుసా? 4వ 12 కష్టపడిన వ్యక్తులను, కష్టపడే వ్యక్తులను మారు మనస్సు పొందిన వారిలో నుంచి సేవకు పిలవబోతున్నాడు. భర్త కష్టపడాలి, భార్య కష్టపడాలి, వయసు వచ్చిన పిల్లలు కష్టపడాలి. ఇంట్లో అందరూ కష్టపడే వ్యక్తులుగా ఉంటే నీ కుటుంబం ఇతరులకు సహాయపడే కుటుంబంగా ఉంటుంది అని జ్ఞాపకం చేస్తూ 12లో ఉన్న ఈ 4 ఆశీర్వాదాలను: 1, ప్రార్థించిన వారి పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారు. 2, 12 మంది కుమారులు గోత్రాలుగా అభివృద్ధి చెందారు. 3, ఏలీమిలో 12 నీటి బొగ్గలు సమృద్ధికి సాదృశ్యంగా ఉన్నాయి. 12వ అరకు దున్నుతున్న ఎలీషా సేవలో వాడబడినట్లుగా ఈ 4 లక్షణాలు కలిగి జీవించిన వారిని గొప్ప స్థాయికి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, 12ను గూర్చిన వర్తమానాలు అందించారు. అవి విన్న నీ బిడ్డలమైన మేము ఆ 12లో ఉన్న విషయాలను గ్రహించి ముందుకు సాగునట్లుగా కృపనుగ్రహించమని, విన్నవారి అవసరాలన్నిటినీ తీర్చమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.